హైదరాబాద్ క్రికెట్ అభిమానులకు బ్యాడ్ న్యూస్ తప్పదా? సన్ రైజర్స్ జట్టు మేనేజర్ కావ్య కన్ను బీచ్ సిటీ మీద పడిందా? హెచ్సిఏ వివాదాలు నగరానికి ఐపీఎల్ను దూరం చేయనుందా? ఈసారి ఐపీఎల్ మెరుపులు మన భాగ్యనగరానికి లేనట్టేనా అంటే అవుననే అనక తప్పని పరిస్థితి ఉందట. ఇంతకీ భాగ్యనగరంలో ఐపీఎల్ చీకట్ల వెనుక కారణాలేంటి? హైదరాబాద్ నుంచి ఎస్ఆర్హెచ్ టీం తరలిపోనుందా? హోమ్ గ్రౌండ్ ను బీచ్ సిటీ విశాఖకు మార్చనున్నారా? గత ఏడాది ఎస్ఆర్హెచ్ హెచ్సిఏ మధ్య టికెట్ వార్. ఇలా అయితే హైదరాబాద్ ను వదులుకుంటామని టీం మేనేజర్ కావ్య టికెట్ల కోసం వేధింపులు కరెక్టే అని తేల్చి చెప్పిన దర్యాప్తు సంస్థ. భారత్లో క్రికెట్ అంటే ఓ మతంలాగా ఐపీఎల్ వచ్చాక ఆ ఫీవర్ ఇంకాస్తా ఎక్కువైంది. ఐపీఎల్ మ్యాచ్లు జరుగుతున్నంత కాలం క్రికెట్ అభిమానులకు ఒక పండగని చెప్పాలి. 2008లో ఐపీఎల్ ప్రారంభం అవగా ప్రస్తుతం ఐపీఎల్ 19వ సీజన్కు చేరుకుంది. త్వరలో జరగబోయే ఐపీఎల్ మ్యాచ్లకు షెడ్యూల్ని విడుదల చేశారు. మొత్తం 10 జట్లు పోటీ పడుతున్నాయి. ఈసారి ఐపీఎల్లో మొత్తం 84 మ్యాచ్లు జరగనున్నాయి. ఇప్పటికే బీసీసీఐ షెడ్యూల్ను కూడా విడుదల చేసింది. మార్చి 26 నుంచి మే 31 వరకు మ్యాచ్లు జరగనున్నాయి. అన్ని జట్లు తమ హోమ్ గ్రౌండ్తో పాటు మరొక ప్రాంతంలోని గ్రౌండ్ను కూడా సెలెక్ట్ చేసుకుంటాయి. అయితే ఈసారి భాగ్యనగర వాసులకు మ్యాచ్లు చూసే అదృష్టం లేనట్లే కనపడుతోంది. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు హైదరాబాద్ హోమ్ గ్రౌండ్గా సాగుతున్న ఫ్రాంచైజ్. ఉప్పల్ స్టేడియంలో ఎస్ఆర్హెచ్ మ్యాచ్ ఉంటే చాలు ఆరెంజ్ ఆర్మీతో గ్రౌండ్ నిండిపోయేది. అయితే గత ఏడాది టిక్కెట్ల విషయంలో ఎస్ఆర్హెచ్ యాజమాన్యం హెచ్సిఏ మధ్య వివాదం తలెత్తింది. రెగ్యులర్గా ఇచ్చే టిక్కెట్లు కాకుండా అదనంగా మరో 10% ఫ్రీ టిక్కెట్లు ఇవ్వాలని ఎస్ఆర్హెచ్ ఫ్రాంచైజీ పైన హెచ్సిఏ తీవ్ర ఒత్తిడి తెచ్చిందనేది ఆరోపణ. అందుకు టీం యాజమాన్యం ఒప్పుకోకపోవడంతో కార్పొరేట్ బాక్సుకు తాళం వేసి వెళ్ళిపోయింది హెచ్సిఏ. దీంతో గొడవ ముదిరి పెద్దదైంది. ముఖ్యంగా అప్పటి హెచ్సిఏ ప్రెసిడెంట్గా ఉన్న జగన్మోహన్ రావు అతి వల్ల సన్ రైజర్స్ ఒక సందర్భంలో హోమ్ గ్రౌండ్ను విడిచి వెళ్లిపోతామని హెచ్చరించింది. ఈ విషయం బీసీసీఐ వరకు వెళ్లడంతో హెచ్సిఏపై సీరియస్ అయింది. ఇటు తెలంగాణ ప్రభుత్వం కూడా ఎంక్వైరీ వేసింది. అదనపు కాంప్లిమెంటరీ టిక్కెట్ల కోసం ఎస్ఆర్హెచ్ని వేధించిన మాట వాస్తవమేనని దర్యాప్తు బృందం నిర్ధారించింది. ఆ తర్వాత అవినీతి కేసుల్లో చిక్కుకుపోవడంతో జగన్మోహన్ రావుని తొలగించారు. ప్రస్తుతం ఐపీఎల్ 19వ సీజన్కు సిద్ధమవుతున్న తరుణంలో మరోసారి సన్ రైజర్స్ ఎటువైపు వెళ్తుంది అనేది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. ప్రస్తుతం ఉన్న ఉప్పల్ స్టేడియంను హోమ్ గ్రౌండ్గా కొనసాగిస్తారా లేక వైజాగ్ షిఫ్ట్ అవుతారా అనేది క్లారిటీ లేదు. అప్పటి నుంచి ప్రెసిడెంట్ జగన్మోహన్ లేకపోవడంతో ఈసారి ఎలాంటి ఇబ్బందులు ఉండవని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు ప్రభుత్వం కూడా ఎస్ఆర్హెచ్ హైదరాబాద్ హోమ్ గ్రౌండ్ని విడిచి వెళ్లకుండా ప్రయత్నాలు చేస్తుందట. హెచ్సిఏ కొత్త ప్రెసిడెంట్గా వచ్చిన అమర్నాథ్ ఈ విషయంలో ఏ మేరకు చొరవ చూపిస్తారో క్లారిటీ లేదు. మరోవైపు ఆరెంజ్ ఆర్మీ ఫ్రాంచైజ్ ఓనర్ కావ్య మాత్రం డిఫరెంట్గా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. హోమ్ గ్రౌండ్గా వైజాగ్, రెండో ఆప్షన్గా ఢిల్లీ లేదా బెంగళూరు వైపు చూస్తున్నట్లుగా తెలుస్తోంది. హెచ్సియూతో పోలిస్తే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ స్పందించే విధానం పట్ల సన్ రైజర్స్ యాజమాన్యం సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఈసారి మ్యాచ్లు బీచ్ సిటీకి తరలిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయట. మరోవైపు బీసీసీఐ సైతం హెచ్సిఏలో జరిగిన అవకతవకలపై కొంత సీరియస్గానే ఉంది. మ్యాచ్ల కేటాయింపులో హైదరాబాద్కి కొంత ప్రాధాన్యత తగ్గించినట్లే కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో గత ఐపీఎల్ సీజన్ వివాదాలకు తోడు హెచ్సిఏలో అవినీతి వెరసి ఐపీఎల్తో పాటు రాబోయే రోజుల్లో మ్యాచ్ల ఏర్పాటు ప్రశ్నార్థకంగా మారింది. ఏది ఏమైనా భాగ్యనగర క్రికెట్ ప్రేమికులకు ఈసారి హోమ్ గ్రౌండ్లో ఐపీఎల్ మ్యాచ్లు చూడటం దాదాపు అసాధ్యంగానే కనిపిస్తోందట. మరి దీనిపై ప్రభుత్వం ఎలా ఉంటుంది? ఎస్ఆర్హెచ్ యాజమాన్యం మధ్యలో ఏముందో అనేది ఉత్కంఠ రేపుతోంది.